బతుకు భారమై ఉద్యోగమే ఊపిరి, ఉన్నతికి చేరాలని ఉన్నదాన్ని అమ్ముకున్న కన్న తల్లి మా మరిపల్లి అనే గ్రామం. నా పేరు కార్తిక్, కనిపిస్తున్న వీడి పేరే ప్రసాద్. కార్తిక్ బేదారా బడికి టైం అవుతుంది. ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలు ప్రయోజకులు అవుతారని ఆశపడతారు. అలాగే వీళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రయోజకులు అవ్వాలని ఆశపడతారు కదా. వీళ్ళేం చేశారో చూద్దాం రండి. ఏరా ఎవడు యూనిఫామ్ వేసుకొని రాలేదు? చూడండి, ప్రసాద్ కార్తీక్ యూనిఫామ్ వేసుకొని వచ్చారు. వాళ్ళతో చూసి నేర్చుకుని అందరూ క్లాప్స్ కొట్టండి. ఇంకోసారి ఎవరైనా నాన్ యూనిఫామ్ వేసుకుని అంతా ఒకరు తోలు తీసేస్తాను రా. 17 సంవత్సరాల తర్వాత ఇదేంటి ఎగ్జామ్ టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. ఒరే రారా, ఏంట్రా ఎంత లేట్ అయిపోయా? నడుచుకుని టైం అయిపోతుందండి. పదా ఎగ్జామ్ టైం అవుతుంది. ఆల్ ది బెస్ట్ అందరికి. అని ఒక డ్రింక్ ఇవ్వా? రే డబ్బులు లేవురా, ఒక డ్రింక్ చాలేరా. ఎగ్జామ్ మాత్రం చించేసాను రా మావా. రే ఏమైందిరా అలా ఉన్నావు? రే మనకి మనమేరా. మనం ఇప్పుడు ఇలానే కలిసి ఉందాం రా. ఈరోజు రిజల్టే కదా, మనం ఏం చేస్తున్నారో చూద్దాం. హలో, ఎక్కడున్నా? ఇంటి దగ్గర ఉన్నాను రా. ఈరోజు రిజల్టే కదా, నేను మనూరు నూతిగడ్డ దగ్గర ఉన్నాను. వాళ్ళిద్దరికి ఫోన్ చేసి తీసుకొచ్చే. సరే వస్తున్నాం. స్పీడ్గా రండి. రే టైం అయిపోయినట్టుందిరా, రిజల్ట్ వస్తుంటది. రే నేను పాస్ అయిపోయిన రా. రే పాస్ రా నేను. రే నా చూడరా. రే నువ్వు కూడా పాస్ రా. పాసా? రే నా చూడరా. రే ఫెయిల్ రా. రే నా చూడరా. రే నువ్వు కూడా ఫెయిల్ రా. రే ఫెయిల్ అయింది రిజల్ట్లో రా, లైఫ్లో కాదు. సప్లై ఉంది కదరా. రే నువ్వు కూడా రే ఇంట్లో ఫేస్ చేయలేను రా. ఫెయిల్ అయిపోయిన బాధ కదరా, రోడ్డు మీద వెళ్ళి ప్రతి ఒక్క కొట్టం కొడికి చెప్పుకున్న సిచ్యువేషన్ వచ్చింది. రే కొంచెం వెనక్కి తగ్గి చూడండి రా, చాలా దూరం వెళ్ళగలరా. మన టాలెంట్ మనం కూడా ఖచ్చితంగా ఎదగలం రా. మీరు కూడా మమ్మల్ని చీప్గానే చూస్తారా? మేము ఎందుకు మిమ్మల్ని చీప్గా చూస్తాం? పాస్ అయినప్పుడు ఒకలా, ఫెయిల్ అయినప్పుడు ఒకలా చూసే ఫ్రెండ్షిప్ కాదురా మంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం మనలా ఉండడం అసలైన ధైర్యం రా. మీరు చెప్పే మాటలు మాకు బలం, ధైర్యం. చాలా థ్యాంక్స్ రా. చెప్పమయ్యా. ఫోన్ మాట్లాడేసి వస్తున్నావురా. ఏమన్నాడు మీ మాయ? రే ఈరోజు రిజల్ట్ కదరా, ఏమైందని కాల్ చేశాడు. అమ్మా డిగ్రీ ఫైనల్ ఇయర్ పాస్ అయిపోయినమ్మా. నానా పాస్ అయ్యావా? చాలా సంతోషంగా ఉందరా. నీకు తెలుసు కదా నాయన, ఇంట్లో కాయగూరలు అయిపోయి నా దగ్గర ఉన్న మందుల డబ్బులతో కాయగూరలు తెచ్చిస్తాను. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే మందులు తీసుకురారు.
డిగ్రీ అలాగే పాస్ అయ్యావు కదరా, ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యి డబ్బులు సంపాదించి. ఇప్పుడే పాస్ అయ్యి అప్పుడే జాబ్ అంటున్నావు ఏంటి? జాబ్ రావడానికి సంవత్సరం పడుతుంది. ఇంట్లో గడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందిరా. సరే అమ్మా, తెస్తా. నాకు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఏంటిది? వాడి నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంటికి వెళ్ళి అడిగితే ఇంటికాడ కూడా లేవు. బయటికి వెళ్ళాను రా. అవునా? ఎక్కడికి వెళ్ళావురా? గుంట దగ్గరికి వెళ్ళాను మాయా. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వెళ్ళొచ్చు కదరా. ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు. నీకెవరు చెప్పారా? అంటే ప్రసాద్ ఏడి? లేడమ్మా. ఇల్లంతా డబ్బా. ఫోన్ చెయ్యమ్మా. ఫోన్ చేసానమ్మా, స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా నాయన, ఇంటికే రావట్లేదు. పిలిస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోతుండు. రిజల్ట్ వచ్చిందమ్మా, చెప్పాడా? అవునా నాయన, కనిపిస్తే ఇంటికి రమ్మని చెప్పు. సరే ఆంటీ, ఉంటాను. కనిపిస్తే చెప్తాను. అబ్బా, ఇంత బాధపడుతుందిరా మీ అమ్మ. రిజల్ట్ ఏమైంది అనేసి కూడా కనీసం నన్ను అడగలేదు. నీ నోటంటే విందాం అనుకుంటుంది. ఇంటికాడ చెప్పొచ్చులేరా, నువ్వెందుకు అంత తొందరపడుతున్నావు? అవునంటూ అమ్మకు మెడిసిన్ తెచ్చావా? తెచ్చాను కానీ వేరే వాళ్ళు అప్పు చేసి తెచ్చాను రా. రే, ఎందుకురా బాధపడతావు? మన మధ్య తరగతి జీవితాలు ఎంతేరా. ఎలాగైనా సరే మనమే ఒక జాబ్ తెచ్చుకొని మన ఫ్యామిలీని మనమే చూసుకోవాలిరా. ఎలాగైనా సరే జాబ్ కోసం తిరగాలరా. ఇంటికి వెళ్ళి మీ అమ్మకి రిజల్ట్ చెప్పురా. నాయనా, పాస్ అయిపోయావట, ఎప్పుడొచ్చావు? పాస్ అయిపోయినా కానీ కూర ఎట్లేదటమ్మా. కూర ఎట్లేదు నాయన, పచ్చడితో తిని. పచ్చడితో నేను ఎలా తింటానమ్మా? ఉన్నాయన, పక్కింటికి వెళ్ళి కూర తెస్తాను. ఆలీలు ఇంటికి వెళ్ళి కూర తేయడం తప్ప ఇంట్లో వండడం తెలీదు. రే మామ, రేపు రెడ్డిస్లో ఇంటర్వ్యూ ఉందంట. రేపు వెళ్దామా? సరేరా, వెళ్దాం. రేపేనంటది, వెళ్దాం. రేపేనా? సరే అయితే రేపు వెళ్దాం. టెల్ యువర్ సెల్ఫ్. భయ్యా, ఇంటర్వ్యూ అయిపోయిందా? అయిపోయింది భయ్యా. ఏమన్నారు? ఇంకో 1 వీక్లో కాల్ చేస్తానని అన్నారు. ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రసాద్? 30K ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్. టెల్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఓకే, నీకు 1 వీక్లో కాల్ చేస్తా. కూర్చోమ్మా. టెల్ యువర్ సెల్ఫ్. సరే, 1 వీక్లో కాల్ చేస్తా. హలో. వెళ్ళావు కదా నాయన, ఏమైంది? వారం 10 రోజుల్లో ఫోన్ చేస్తానన్నారమ్మా. అస్తమానం కంపెనీకి వెళ్ళమన్నానని ఏమనుకోకు నాయన. అలాగేం లేదమ్మా. భయ్యా, ఆ రోజు మీ అమ్మకు బాగాలేదంటే డబ్బులు ఇచ్చాను కదా భయ్యా, ఇప్పుడు అర్జెంట్ నాకు డబ్బులు కావాలి భయ్యా. ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది భయ్యా, ఇంకో 2 రోజుల్లో నేను తెచ్చిచ్చేస్తాను. సరే భయ్యా, ఈ 2 రోజుల్లో నా డబ్బులు నాకు పక్కా కావాలి. అదేరా, మొన్న చెప్పాను కదా, మా అమ్మ మెడిసిన్ డబ్బులు లేకపోతే వేరే వాడి దగ్గర అప్పు చేసి ఇచ్చానని. వాడు ఈరోజు ఏకంగా మా ఇంటికే వచ్చేసాడు రా. అవునా? మరి నువ్వేమన్నావు? ఇంకో 2 రోజుల్లో ఇచ్చేస్తానన్నాను రా. నీకు తెలిసిన ఏదైనా ఊరుకుంటే చెప్పరా. మా మాయకి తెలిసిన ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు రా, అందులో వెళ్ళి జాయిన్ అవుదామా? సరేరా. అయితే ఉండరా, మా మాయకి కాల్ చేసి కనుక్కుందాం. హలో మాయా, కొద్దిగా అర్జెంటుగా మనీ కావాలి మాయా. తమ్ముడు, అయితే అతని దగ్గరికి పని చేయండి. తమ్ముడు చూడడానికి చదువుకునే వాళ్ళలాగున్నారు. ఏం తమ్ముడు పనికి వచ్చారు? చదవంతా అయిపోయిందన్యా, ఇంకో 10 రోజుల్లో కాల్ చేస్తున్నారు జాబ్ కోసం. ఇంట్లో పరిస్థితులు బాగాలేదన్యా, అందుకే ఈ పనికి వచ్చాం. తమ్ముడు, ఇప్పుడు కొంచెం కష్టంగా ఉందా, జాగ్రత్త చేయండి రా. దేనికి వచ్చారా మీరు? పని చేయడానికి వచ్చారా, ముచ్చట పెట్టడానికి వచ్చారా?
పని చేయడం చేత కాదు కానీ డబ్బులు మాత్రం టైంకి కావాలి. చదువుకున్నారు కదా వాళ్ళకేం పని తేలేదు, నేను చెప్తానండి అయ్యా. మీలాంటి వాళ్ళు ఎంత చదువుకున్నా సరే పని చేయాల్సింది మాలాంటి వాళ్ళ కిందే. పనికి పిలిచి పరవన్న పెట్టకపోయినా 10 మంది అవమానం చేయకండి అయ్యా. ఏంట్రా నోరు లెగుస్తుంది? ఏదో కోపంలో అనేసాడు అయ్యా, మిమ్మల్ని ఎదిరించే ధైర్యం మాకెక్కడిది. సరే జాగ్రత్తగా పని చేయించు. రే, ఈరోజు వచ్చిన కూల్ డబ్బులు మీ అమ్మకి ఇవ్వరా, చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. సరేరా, మా అమ్మ ఆనందమే నా ఆనందం రా. మా అమ్మ కాకపోతే ఇంకెవరికి ఇస్తాను? అన్యా, మొన్న మీరే కదా ఇంటర్వ్యూకి వెళ్ళారు? అవునరా తమ్ముడు, ఏమైంది? మా ప్రెసిడెంట్ గారు మీ ఇద్దరి గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. అవును, మరి మీరు వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? 1 వీక్లో కాల్ చేస్తున్నాను తమ్ముడు, 2 వారాలు అవుతుంది, ఇంకా కాల్ చేయలేదు. అవునట్టు ఇంకేం మాట్లాడుకున్నారు నీకు తెలుసా? వాళ్ళ అబ్బాయికి జాబ్ కావాలటయ్యా, దాని పని మీద వచ్చారు. హలో సార్. చెప్పండి నాయుడు గారు. మా ఊరి నుంచి ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా. వచ్చారు సార్ ముగ్గురు. కార్తీక్, అవనీష్, ప్రసాద్. ప్రసాద్ కార్తిక్ కాదు కానీ అవనేస్ అన్న అబ్బాయికి చేసి పెట్టియండి. 2 లక్షలు మీకు ఫోన్పే చేసేస్తున్నాం, చేసియండి. 2 లక్షలా? కుదరదు. 3 లక్షలు అయితే ఇప్పుడే చేసేస్తాను. సరే అయితే 3 లక్షలు కొట్టేస్తున్నాం, ఇలా చేసియండి. ఓకే. అన్యా, మొన్న మీతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి జాబ్ కొనేసుకుంటూ ప్రెసిడెంట్ గారికి డబ్బులు ఇచ్చి. డిగ్రీలో హైయెస్ట్ మార్క్స్ మాకే వచ్చే తమ్ముడు, హైయెస్ట్ వచ్చిన వాళ్ళకి క్వాలిఫై చేస్తున్నారు. ఈ కాలంలో చదువుకు విలువ లేదనియా, ఏదైనా డబ్బు ఉంటేనే సాధ్యం. రాత్రనక పగలనక కష్టపడి చదివాను తమ్ముడు. కుమారులు వస్తే జాబ్ ఇస్తానన్నారు. మేము చదివిన చదువుకి వాల్యూ లేక, మేము పడ్డ కష్టానికి వాల్యూ లేక, ఏంటి తమ్ముడు ఇది? నువ్వు చెప్పింది నిజమేరా తమ్ముడు, డబ్బుకే వాల్యూ. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలా బతుకుతారో ఏంటో. సమాజంలో మార్పు ఇప్పటికి కూడా రాలేదు. ధనవంతుడు కాసే ముగ్గు చూపిస్తున్నారు. మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్ రాగానే మిగిలిపోతున్నాడు. 100 మార్కులు తెచ్చుకున్న పేదవాడు ఒంటరిగానే మిగిలిపోతున్నాడు. 50 మార్కులు తెచ్చుకున్న ధనికుడు జాబ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సమాజం తీరు ఎలా ఉందంటే, కష్టపడిన వాడికి కడకాలు, కూర్చొని తిన్నవాడికి గుండెకాయలా ఉంది. దీనికి కారణం లంచం. ఈ సమాజం మార్పు చెందాలంటే ఈ లంచ గుండెలను అంతమించాలి. అప్పుడే ఈ సమాజం మార్పు చెందుతుంది.